యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో టెక్నాలజీ వల్ల ఎన్నో ఆధారాలు బయటపడుతున్నాయి. సో లాక్ కూడా ఈజీ అవుతుంది. బట్ ఎన్నో ఫేక్ ఆధారాలు కూడా బయటకు వస్తున్నాయి అనమాట. అంటే కొన్ని మార్ఫ్డ్ ఫొటోస్ కావచ్చు, స్క్రీన్ షాట్స్ కావచ్చు, ఇలాంటివి. సో ఏవి పరిగణలోకి తీసుకుంటారు, ఏవి పరిగణలోకి రావు అనేది క్లియర్గా తెలుసుకుందాం. నాతో పాటు హైకోర్టు అడ్వకేట్ నరేష్ సుంకర్ గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. హాయ్ సార్. హలో అండి. బాగున్నారా? ఫైన్. యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నాలజీ బేస్ చేసుకుంటే ఈ స్క్రీన్ షాట్స్ ప్రతిదానికి భయపడతా ఉంటారు చాలామంది. కొన్ని పరిగణలోకి తీసుకుంటాం, స్క్రీన్ షాట్స్ పరిగణలోకి రావు అనేది చాలామందికి తెలిసిన థింగ్ అనమాట. సో మీరు ఈరోజు క్లియర్గా చెప్తారని ఏవేవి పరిగణలోకి తీసుకుంటారు కోర్టులో, ఏవేవి పరిగణలోకి రావు? ఎలక్ట్రానిక్స్కి సంబంధించి వాటిల్ని ఎవిడెన్స్ కింద పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో 65(b)లో అమెండ్మెంట్ యాక్ట్ ఒక సర్టిఫికేషన్ అని చెప్పని ఉంటుంది. అంటే మీ ఫోన్ ద్వారా ఏదైనా ఒక వీడియో తీస్తే ఆ వీడియోని ఆధారంగా చేస్తే ఆ యొక్క వీడియో వ్యాలిడిటీ ఏంటి, ఏ ఫోన్లో తీశారో దాని కెపాసిటీ ఏంటి, దాని స్పెసిఫికేషన్ ఏంటి అని చెప్పి కొన్నిటిని పొందుపరుస్తూ మీరు ఇచ్చే వాటిని 65(b) సర్టిఫికేట్ అని చెప్పని అంటారు. దాన్ని ఆధారంగా చేసుకుని కోర్టు యొక్క పరిగణలోకి తీసుకుంటుంది. అయితే మీరు ఎటువంటి వాయిస్ రికార్డ్ అయినా, స్నాప్షాట్స్ అయినా, స్క్రీన్ షాట్స్ అయినా, మరే ఇతర ఫుటేజ్ అయినా కూడా కోర్టుకి సబ్మిట్ చేయొచ్చు. సబ్మిట్ చేయకూడదు అని చెప్పి ఎక్కడ లేదు. కానీ దాని యొక్క అథెంటికేషన్ ఏంటి, దాని యొక్క వ్యాలిడిటీ ఏంటి, దాన్ని ఎంతవరకు కన్సిడర్ చేయాలి అని అంటే కనుక దాన్ని ఫోరెన్సిక్స్ సైన్స్ ల్యాబొరేటరీకి అనేది పంపించాలి. అక్కడి నుంచి వాళ్ళ యొక్క సర్టిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే వీటిలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలా వద్దా అనేది కోర్టు కన్సిడరేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఒకవేళ చాట్ లేదనుకోండి, స్క్రీన్ షాట్స్ కన్సిడర్ చేస్తారా? మీరు ఏదైనా పెట్టండి, ఫోరెన్సిక్లో వెళ్తుంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే కనుక ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చింది, దాని తర్వాత ఎడిట్ చేయడము, మోడిఫికేషన్స్ చేయడము, ఇవన్నీ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. అంటే ఏది నిజము ఏది అబద్ధమో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు వార్తాపత్రికలకు సంబంధించిన కథనాలే వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు మార్చి అదే ఫాంటు అదే కలర్ యూజ్ చేసి ప్రధాన వార్తాపత్రికలో ఆ యొక్క వార్తని ప్రచురించినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరుగుతుంది. సో ఏది నిజం ఏది అబద్ధం అనేటువంటి కనిపెట్టలేనటువంటి పరిస్థితుల్లో సగటు ప్రజానీకం ఉన్నారు. సో కాబట్టి వీటిలన్నింటినీ నిజ నిజాలు తెలియాలి అని అంటే కనుక ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే సంస్థలు, అదేవిధంగా ప్రభుత్వం చేత గుర్తించబడిన ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్ ఏవైతే ఉంటాయో వాటికి ఏదైతే కనుక ప్రధానమైన ఆధారం కింద మీరు పరిగణలోకి తీసుకుంటున్న ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో దాని యొక్క ఆధారితం, దాని యొక్క కన్సిడరేషన్ ఎంతవరకు ఉంది అని చెప్పి వాళ్ళు ఇచ్చే సర్టిఫికేషన్ మీద ఆధారపడి ఉంటుందండి. ఇప్పుడు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంది కాబట్టి వాట్సాప్ లాంటి వాటికి డిలీట్ ఫర్ ఆల్ కొట్టేస్తే ఇంకా మళ్ళీ రిట్రీవ్ చేయడం అయితే కష్టం అంటారా? రిట్రీవ్ చేయొచ్చు. వాట్సాప్ చాట్స్ పోలీస్ అధికారులు మీ యొక్క ఫోన్ని తీసుకున్నప్పుడు రిట్రీవ్ చేయొచ్చు. ఈరోజు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఎంటైర్ హార్డ్ డిస్క్లో డేటా మొత్తం ఫార్మేట్ చేసి దాన్ని పగలగొట్టి మూసీ నదిలో పడేస్తే దాన్ని తీసి డేటా రిట్రీవ్ చేశారు కదా. సో రిట్రీవ్ చేసే టెక్నాలజీ ఉంది. ఓకే, డన్. సో కాల్ రికార్డింగ్స్ చూసుకుంటే చాలా మంది ప్రముఖుల కాల్ రికార్డింగ్స్ యూట్యూబ్లో దర్శనం ఇస్తూ ఉంటాయి, చాలా మంది అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు కాల్ రికార్డింగ్ అనేది అంటే ఫోన్ ట్యాపింగ్ క్రైమ్ అయినప్పుడు కాల్ రికార్డింగ్ ఏమైనా క్రైమ్ అవుతుంది అంటే మనకు తెలియకుండా వేరే వాళ్ళు రికార్డ్ చేస్తూ ఉంటారు. ఫోన్ ట్యాపింగ్కి కాల్ రికార్డింగ్కి ఉన్న తేడా మనం గుర్తించాలి బ్రదర్. ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటి అని అంటే కనుక ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా మీరు మాట్లాడే ప్రతి ఒక్క కాల్ని చట్ట వ్యతిరేకంగా రికార్డ్ చేయడం అని ఫోన్ ట్యాపింగ్ అని అంటారు. కాల్ రికార్డింగ్ అంటే ఏంటి అని అంటే కనుక మీకు వచ్చే కాల్స్ని మీ ఫోన్లో మీరు రికార్డ్ చేయడానికి కాల్ రికార్డింగ్ అని అంటారు. దానికి దీనికి తేడా లేదు. అంటే అవతల వాళ్ళు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదంటారు? అవసరం లేదు. కాల్ రికార్డింగ్ లీగల్. కాల్ రికార్డింగ్ చేయడం అనేది లీగల్. అది మీకు వచ్చిన ఫోన్ని ఇప్పుడు అవతల వ్యక్తి మీరు మాట్లాడుకుంటున్నారు, మీ ఫోన్లో మీరు కాల్ రికార్డ్ చేసుకుంటున్నారు అంతే తప్ప ఎదుట వ్యక్తికి బయట వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్స్ మీరు రికార్డ్ చేయట్లేదు కదా. దట్ ఈస్ కాల్డ్ ఫోన్ ట్యాపింగ్. ఇప్పుడు మనకు అంగీకారం కాకుండా మనకు తెలియకుండా ఒక వ్యక్తి వీడియో తీసాడు అనుకోండి, అది బయట పెట్టాడు, నాకు తెలియకుండా నా వీడియో తీసాడు అని చెప్పి కేసు వేస్తే కేసు అవుతుందా? అంటే ఏ వీడియో తీసాడో ఎక్కడ తీసాడో అనేది ఇక్కడ కన్సిడరబుల్. నార్మల్ ఇప్పుడు అంటే నార్మల్ అని అంటే కనుక ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నారండి, అది పబ్లిక్ ప్లేస్, వీడియో తీసుకోవచ్చు. ఓకేనా?
మీ ఇంట్లో మీరుండంగా మీకు తెలియకుండా వీడియో తీశాడు అనుకోండి, అది రైట్ టు ప్రైవసీని వైలేట్ చేయడం అవుతుంది. ఓకే. కాబట్టి అది నేరం అవుతుంది. సో పబ్లిక్ ప్లేస్లో వీడియో తీస్తే అది క్రైమ్ అవ్వదు. క్రైమ్ కాదు. మ్మ్. మీ వ్యక్తిగతంగా మీ ఇంట్లోకి మ్మ్. వచ్చి మీకు తెలియకుండా వీడియో తీస్తే అది ఆర్టికల్ 21లో రైట్ టు ప్రైవసీని ఉల్లంఘించే విధంగా ఉంటుంది కాబట్టి అది నేరం కింద పరిగణించాలి. జస్ట్ అంటే ఈ డౌట్ ఎందుకు అడిగానో క్లారిటీ ఇస్తున్నాను మీకు. బేసిక్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ప్రతి మొబైల్లో కూడా రికార్డ్ చేస్తుంటే అవతల వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది. బట్ థర్డ్ పార్టీ యాప్ వేసుకుంటే తప్ప అది జరగట్లేదు. సో ఇది ఏమన్నా ఒకవేళ ఇల్లీగల్ యాక్టివిటీలోకి వస్తుందా లేదా అని చాలా మంది డౌట్ ఉంటుంది కాబట్టి అడిగాను అనమాట. ఇప్పుడు యాపిల్లో కాల్ రికార్డింగ్ ఆప్షన్ వచ్చింది అప్డేట్ చేస్తే, కానీ రికార్డింగ్ అని మనం పెడితే అవతల వ్యక్తికి దిస్ కాల్ హ్యాస్ బిన్ రికార్డెడ్ అని చెప్పి చెప్తుంది. సో అఫీషియల్ గా చెప్తుంది. అంటే ఈ యొక్క సాఫ్ట్వేర్ వెన్ ఇట్ కమ్స్ టు ఆండ్రాయిడ్ వచ్చింది అనుకోండి, దాంట్లో ఏం చెప్తుంది, డిఫాల్ట్ గానే రికార్డ్ అనేది జరిగిపోతూ ఉంటుంది అవతల వ్యక్తికి ఇంటిమేషన్ ఇన్ఫర్మేషన్ లేకుండా. సో మాట్లాడేటప్పుడు మనం ఎటువంటి మాటలు మాట్లాడుతున్నామో ఏంటి అనేది తెలుసుకోవాలి. నవేడేస్ వాట్సాప్ కూడా వాడుతున్నారు, అది కూడా రికార్డ్ అవుతుంది. వాట్సాప్ కాల్ కూడా రికార్డింగ్ చేయొచ్చు. ఓకే. దానికి కూడా థర్డ్ పార్టీ యాప్స్ ఉన్నాయి. ఓకే, డన్. ఇప్పుడు ట్రోలింగ్స్ ఇలాంటివి ఉన్నాయండి. ఇప్పుడు మనం మన సెలబ్రిటీ కాకపోయినా చాలా మంది నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళు ఉన్నారు. పిచ్చి కమెంట్లు బూతులు పెట్టే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలంటే ఏం చేయాలి? సైబర్ క్రైమ్స్లో కంప్లైంట్ ఇవ్వాలి. బూతులు పెడితే, అదేవిధంగా డిఫేమేటరీ లాంగ్వేజ్, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడితే మాత్రం సైబర్ క్రైమ్స్లో కంప్లైంట్ ఇవ్వాలి. దాన్ని బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయబడటం జరుగుతుంది. ఇప్పుడు మన ఫేస్ మీద లేదంటే మన పిక్ని తీసుకుని వాడు మార్ఫ్ చేసో లేదంటే మీమ్స్ చేసో నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నాడు అనుకోండి, ఒక మీమ్ పేజ్ ఏదో పేజ్ పెట్టాడు, అలాంటప్పుడు ఏం చేయాలి? సేమ్ మీరు మీ మీద మీమ్స్ చేసినా, మీ మీద అబ్యూజివ్ లాంగ్వేజ్ చేసినా, మిమ్మల్ని వైరల్ చేసినా, మిమ్మల్ని ట్రోల్ చేసినా, అదేవిధంగా మీ యొక్క వ్యక్తిగత హక్కులకి, అదేవిధంగా మీ యొక్క పరువుకి సంబంధించి అతను నీచంగా నికృష్టంగా మాట్లాడినా, సోషల్ మీడియాలో చేసినా, ఫోన్ వాట్సాప్లో పంపించినా, గ్రూపుల్లో పెట్టినా, ఏం చేసినా కూడా అది ఐటీ యాక్ట్ ప్రకారము నేరం అవుతుంది. కాబట్టి సైబర్ క్రైమ్స్లో మీరు కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. సార్ ఇప్పుడు సీసీటీవీ ఉంది అంటే ఒక హస్బెండ్ వైఫ్కి తెలిసేలా కూడా వైఫ్ పర్మిషన్ తీసుకోకుండా పెట్టుండొచ్చు. రేపొద్దున దాన్ని వాడినప్పుడు ఆ వైఫ్ సీసీటీవీ ఎందుకు పెట్టావు అని చెప్పి కోర్టులో కేసు వేయచ్చా? అండ్ మెయిన్లీ ఏంటంటే ఇలాంటివి ఎక్కడ వస్తున్నాయంటే ఇష్యూస్, 2 ఫ్యామిలీస్ పక్క పోర్షన్స్ ఉన్నప్పుడు కామన్గా వరండాలో పెడుతున్నారు సీసీటీవీ. వీళ్ళకి అవసరమై వీళ్ళు పెట్టుకుంటున్నారు. బట్ వాళ్ళకి ఇష్టం లేదు, ఎందుకంటే ప్రతిసారి కొంతమంది ప్రైవసీ కోరుకుంటూ ఉంటారు, వాళ్ళకి ఇష్టం లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? పుత్తుస్వామి కేసు అని చెప్పి సుప్రీంకోర్టు సెన్సేషనల్ జడ్జిమెంట్ రైట్ టు ప్రైవసీ గురించి ఇవ్వడం జరిగింది. సో మన యొక్క డిగ్నిటీ తోటి, ప్రైవసీ తోటి బ్రతికే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా సీసీటీవీ ఇన్స్టాలేషన్కి సంబంధించి 2011లో కొన్ని గైడ్లైన్స్ అనేది పొందుపరచడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీ హైకోర్టు కూడా క్లాస్ రూముల్లో విద్యార్థులు తల్లిదండ్రుల యొక్క పర్మిషన్ లేకుండా స్కూల్ యాజమాన్యాలు క్లాస్ రూముల్లో సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం తప్పు అని చెప్పి కూడా జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం ఏమనుకుంటాము అంటే కనుక రక్షణ గురించి, సేఫ్టీ గురించి సీసీటీవీ కెమెరాస్ పెట్టడం తప్పేముంది అని చెప్పి అనుకుంటాము. కానీ అవి ఎక్కడ పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి అనేది కూడా ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అంశము. పెట్టవచ్చు కదా అని చెప్పి బెడ్రూమ్లో మనం సీసీటీవీ కెమెరాలు పెట్టలేం కదా. అదేవిధంగా మీరు చెప్పినట్టు 2 ఫ్యామిలీస్ ఉంటాయి, పక్కన ఉంటాయి. ఒక ఫ్యామిలీ ఏం చేస్తుంది అంటే కనుక కామన్ కారిడార్లో కెమెరానే పెడుతుంది, అది ఇంకొక ఫ్యామిలీకి ఇష్టం ఉండదు. ఆ విధంగా కామన్ ఏరియాస్ ఉన్నప్పుడు, కో ఆక్యుపెంట్ ఉన్నప్పుడు, కో టెనెంట్ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క అనుమతి లేకుండా కామన్ ఏరియాల్లో సీసీటీవీ కెమెరా ఇన్స్టాల్ చేయడము చట్ట వ్యతిరేకము అని చెప్పని సుప్రీంకోర్టు, అదేవిధంగా కలకత్తా హైకోర్టు వారు తీర్పు చెప్పడం జరిగింది. సో ఇద్దరి యొక్క అనుమతితోటే ఆ యొక్క సీసీటీవీ కెమెరాస్ అనేది పెట్టాలి. లేదు అంటే కనుక అలా పెట్టడానికి ఎవరికి హక్కు లేదు. బట్ ఇంట్లో కూడా సేమ్ చెల్లుద్దండి. అంటే ఒక హస్బెండ్ బెడ్రూమ్ అని కాదు, బట్ జస్ట్ హాల్లో పెట్టించాడు, దేనికన్నా బెటర్ కొంచెం సేఫ్టీ ఉంటుంది అని చెప్పి. అది ఒకవేళ వైఫ్కి నచ్చలేదు, అప్పుడు కూడా సేమ్ అవుతుందండి? సేమ్ ఒకవేళ వైఫ్కి హస్బెండ్కి మధ్య డిస్ప్యూట్ వచ్చింది ఆ కెమెరా గురించి, సో ఆబ్వియస్లీ వైఫ్ సివిల్ కోర్టుకి వెళ్ళి ఇక్కడ కెమెరా నాకు అనుమతి లేకోకుండా నా యొక్క ఆర్టికల్ 21లో నా రైట్ టు డిగ్నిటీని భంగం కలిగించే విధంగా నా హస్బెండ్ కెమెరా పెట్టాడు కాబట్టి ఇది తీసే విధంగా ఆ కెమెరా రికార్డు చేయకుండా ఉండేలాగా ఉత్తర్వులు ఇవ్వండి అని చెప్పని కోర్టులో కేసు వేయచ్చు. ఎస్, అది కూడా అప్లై అవుతుంది. అదేవిధంగా 2 విల్లు ఉంటాయి పక్కనే, ఎటువంటి వెంటిలేషన్ లేకుండా. ఆ పక్కింటి వాళ్ళు మన సైడ్ ఫోకస్ చేసి కెమెరా పెడతా ఉంటారు. సో అది కూడా చట్టవిరుద్ధమే. మన యొక్క అనుమతి లేకుండా ఆ విధంగా మనల్ని ఫోకస్ చేస్తూ మన యొక్క యాక్టివిటీని, మన యొక్క వ్యక్తిగత స్వేచ్ఛని, హక్కుని భంగం కలిగించే విధంగా సీసీటీవీ ఇన్స్టాల్ చేయడం అనేది కూడా చట్ట వ్యతిరేకమే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు